గోడు శాసనసభ్యులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. ఈరోజు పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరిమణి మనందరం గర్వపడే మన తెలంగాణ ఆడపడుచు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మరో సోదరుడు మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ కోదండ రామ్ గారికి, సోదరులు మంగళరెడ్డి రంగారెడ్డి గారికి, వేదిక అలంకరించే పెద్దలందరికీ, మీ యూనియన్ సభ్యులందరికీ, అసోసియేషన్ సభ్యులకు, పంచాయతీ కార్యదర్శులందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా కార్యక్రమాలు మునుగోడులో ఉన్నా సరే మీ అందరి ఆహ్వానం మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని క్యాన్సిల్ చేసుకొని మన శ్రీకాంత్ సోదరుడు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు హాజరు కావాలి అని చెప్తే ఈరోజు మా నియోజకవర్గానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రోగ్రాం గురించి వచ్చినా సరే ఇద్దరం కూడా మాకిద్దరికి ఇక్కడ ఇన్విటేషన్ ఉన్నాయి, అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని మీకోసం ఇంత దూరం రావడం జరిగింది. మీకోసం ఇది పంచాయతీ కార్యదర్శుల కోసం. నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు శాలరీ తక్కువ ఉందంటే 15,000 ఉందంటే అసెంబ్లీ సాక్షిగా పంచాయతీ కార్యదర్శి జీతాలు పెంచాలి అని చెప్పి గొంతు వినిపించిన మీ గొంతు ఆనాడు ఆ దెబ్బకు 15,000 నుంచి 28,700 చేసిండు. అవునా కాదా? గట్టిగా కొట్లాడినా ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేస్తే ఉన్న 6 5 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా మేము భయపడలేదు. ఈ తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి సకల జనులు అందరూ కూడా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు నిరాశలు అవుతుంటే 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం అటుపక్క 100 మంది కౌరవులాగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నా సరే చివరకు ధర్మం గెలుస్తుందని చెప్పి పోరాటం చేసి మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన రావాలని పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం. అందుకనే సోదరులారా, నా తర్వాత మన పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. ఆయన సంగారెడ్డికి కూడా పోయేది కాబట్టి ఎక్కువ రాజకీయ ప్రసంగం చెప్పదలుచుకోలేదు. మన అందరికీ అభిమాన నాయకురాలు, మన అక్క, ఎంతో అభిమానంతో ప్రేమతో పిలుచుకునే అక్క సీతక్క ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగదు. ఆ పదవిలో సీతక్క ఉన్నంత వరకు కష్టపడి గ్రామాల్లో చాలని జీతంతో బిల్లులు రాకపోయినా పంచాయతీ కార్యదర్శులు భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కుదవబెట్టి కూడా పనిచేస్తుంది. ఈరోజు నాకు తెలుసు ఆనాడు పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను చూసిన నా కళ్ళతోటి. అందుకని చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం, మీలాంటి చిన్న ఉద్యోగుల కోసం మీ హక్కులు కాపాడుతందుకు, మీ జీవితాల్లో వెలుగు నింపుతందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆలస్యమైనా మీ సమస్యలు ఏదున్నా సరే మన సీతక్క ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది. నేను కూడా మీ ఎమ్మడి ఉంటా. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఆనాడు నేను మా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరం పార్లమెంట్లో తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పి మేమిద్దరం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణ తెచ్చినాం. కానీ వచ్చిన తెలంగాణ ఆనాడు సీమాంధ్ర కాంట్రాక్ట్లో దోపిడీకి ఎట్లయిందో గత 10 ఏళ్ళు కూడా ప్రాజెక్టుల మీద కమిషన్లు తీసుకొని లక్షల కోట్లు తీసుకొని అదే ఆంధ్ర కాంట్రాక్టులకు ఒప్పచెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు.
అప్పులున్నా బాధలున్నా కష్టాలున్నా ఈ పేదోళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టాలని చెప్పి మీలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ కష్టాలు తీరుస్తుంది, మీ బాధలు తీరుస్తుంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సీతక్క చెప్పింది, నేను చెప్పాలని చెప్పొచ్చు, మీ అందరికీ తెలుసు. కొన్ని 2-3 సమస్యలు ఒక్కడే నిమిషం చెప్తా. నేను 4 సంవత్సరాల సర్వీస్ కాలాన్ని పరిగణించాలని చెప్తున్నాను. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. అదేవిధంగా ఓపీఎస్లను క్రమబద్ధీకరించాలని చెప్పి నిజంగా ఇది జెన్యూన్ ఇష్యూ కాబట్టి తప్పకుండా కష్టపడతాం. స్పోర్ట్స్ కోటాలో పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని చెప్తారు. తప్పకుండా ఇది కూడా ప్రయత్నం చేస్తాం. ప్రమోషన్లు మరియు గ్రేడ్ల నిర్ధారణ చేయాలి. ఎందుకంటే పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళని ఒక దాంట్లో పెట్టొద్దు, సీనియర్లను జూనియర్లను ఒక దాంట్లో పెట్టొచ్చు. కాబట్టి ఇది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా నిర్దిష్ట జాబ్ చార్ట్ మరియు క్యాటర్ అంటే టైమింగ్స్ అంతేనా? ఉదయం 7 గంటలకు పోతాడు ఆఫీస్కు? ఎవరు పెట్టిండి రూలు? ఎవరు పెట్టిండి యాప్? ఎక్కడో ఆఫీసులలో కూర్చొని రూల్స్ పెడితే ఊర్లలోకి వచ్చి చూడాలి. నిజంగా పంచాయతీ కార్యదర్శులు పొద్దుగా లేచేది ఎప్పుడు, వాళ్ళు ఉండేది ఎప్పుడు, భార్య పిల్లలు 7 గంటలకు వస్తారు. ఎవరైనా అయ్యే పనేనా? ఇవన్నీ కాదు. ఆగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ దొరకకపోయేది. కష్టాలు చెప్పుకుందామంటే ప్రజాభవన్లకు పోకపోయేది. ఈనాడు సీతక్క దగ్గరికి ఎప్పుడు పోయినా ఉంటుంది. మీ కష్టాలు చెప్పుకోవచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిజంగా అది ఆచరణకు అమలు చేసేట విధంగా ఉండాలి. కానీ లేనిపోని అన్ని రూల్స్ పెట్టి సీతక్క అవన్నీ అయ్యేవా? నేను ఊళ్ళో ఎదుగుతామన్నా మా మునుగోడ్ల నియోజకవర్గ స్థాయి 159 మంది పంచాయతీ కార్యదర్శులతో నేను మీటింగ్ పెట్టినా వచ్చిందో వాళ్ళు మాటలు చెప్తుంటే నేను పరేషాన్ అయినా. అరే మనం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది దొరల పాలన, రాచరిక పాలన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సరే చెప్పుకునే హక్కు ఉంది. అది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఆ సమస్యకు పరిష్కారం చేస్తుంది, మీ అందరిని కాపాడుకుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీరు సంతోషంగా ప్రజలకు సేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం. అవతల పార్టీ వాళ్ళు అధికారం లేకపోయేసరికి, సైరన్ కారు లేకపోయేసరికి, బుగ్గ కారు లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట. మిమ్మల్ని రెచ్చగొడదామని చూస్తుర్రు, ధర్నాలు చేపిద్దామని చూస్తుర్రు. అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. మీరు ఎప్పుడు వస్తామన్నా మా ఇంటికి రాండి 24 గంటలు. మీ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి, ఏ సమస్యకైనా మేము ఉన్నట్టు చెప్తాం. చేయగలిగిన సమస్యలు, మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో మీ ప్రభుత్వ పరంగా ఎంతవరకు చేయాలనో అంతవరకు చేస్తాం. ఎక్కడ కూడా దాపరికం చేయగలిగే పనులను చేసి ఉన్న వాస్తవాలు మీకు చెప్పి మరీ మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్తున్నాను. ఎక్కడ కూడా మేము అబద్ధాలు ఆడి లేనిపోని మాటలు చెప్పి అరిచేట్ల స్వర్గం చూపించాం. ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆదాయం ఏంటి, వనరులు ఏంటి, ఖర్చులు ఏంటి, మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలో ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. బరాబర్ మీకు అన్ని చెప్తాం, అర్థమయ్యేటట్టు చెప్తాం. మేము అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దాం. మీ ఒకరేమనుకుంటే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మనిద్దరము జోడెట్లలాగా పనిచేసినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి సోదరులారా, మీకోసం ఎంత దూరం వచ్చిన మా సీతకు వస్తుంది, మా పొన్నం ప్రభాకర్ వస్తుందంటే మహేష్ కుమార్ గౌడ్ అన్నారు, నేను కూడా అన్నా, మనం కంపల్సరీ పోవాలి. మన పంచాయతీ కార్యదర్శులు అంటే ఈ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు వాళ్ళే మనకు పునాది. ఈ పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో ఉన్న కష్టాలకు, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి ప్రజలను ఆదుకునేది పంచాయతీ కార్యదర్శులు. కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళని కాపాడుకొని వాళ్ళకు ప్రజలు సేవ చేసే విధంగా వాళ్ళ కుటుంబాలను కాపాడుకుందాం అని చెప్పి మీ ఇద్దరం కలిసి దూరం రావడం జరిగింది. సోదరులారా, తప్పకుండా
ఏది ఏమైనా ఈ 17 నెలల నుంచి బిల్స్ వస్తలేవు సీతక్క. ఊళ్ళల్లో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో, ఇంతమంది వచ్చిర్రు ఎన్నో ఆశలతోటి. ఎవరిని కదిలించినా బాధలేదు సీతక్క. పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టిన 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సొంత పైసలు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళో ప్రెజరు, అధికారుల ప్రెజరు, మనం పెట్టే ఒత్తిడి తట్టుకోలేక, పైసలు లేక సాలిసాలం జీతంతో కూడా చిన్న చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మీ అందరికీ మేము భరోసా ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మన సీతక్క దగ్గర మీ సమస్యల పరిష్కారానికి మీ అందరి తరఫున మేము అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు చెప్పి తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మన ప్రొఫెషన్స్ మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు పంచాయతీ సమస్యపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారి మరొకసారి గట్టిగా అందరూ చెప్పలోటి మీ ధన్యవాదాలు కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు